కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితుల బహిష్కరణను నిరసిస్తూ విశాఖ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు ఎల్ఐసి బిల్డింగ్ ధరి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు వై రాజు మాట్లాడుతూ ఈరోజు గబ్బర్ సింగ్ ఇలాకా అయిన కాకినాడ దగ్గర పల్లం గ్రామంలో దళితుల్ని బహిష్కరించిన పెత్తందారుల్ని పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలకడం, వాళ్ళకి మద్దతు తెలపడం, వాళ్ళ కొమ్ము కాయడం అనేది చాలా దారుణం. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏం హామీ ఇచ్చారో అది మర్చిపోయినట్టున్నారు. ఆయన యొక్క ప్రవర్తన ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా ఉంది. పూర్తిగా గ్రామాన్ని బహిష్కరించిన పెత్తందారుని వెనకేసుకొని వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు తన దళిత వ్యతిరేక విధానాన్ని రుజువు చేసుకున్నాడు. బీజేపీ కానీ టీడీపీ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో దేశంలో మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ గోండాలు, అలాగే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ తాలూకా పెత్తందారులు అందరూ కూడా ఈరోజు దళితుల మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ కూడా పనిచేయటం లేదు. వాళ్ళకి కావాల్సిన నిధులు ఎక్కడా సమకూర్చడం లేదు. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన దళితుల యొక్క హక్కుల్ని ఈరోజు పూర్తిగా కాలు రాసే విధంగా వ్యవహారం జరుగుతుంది. ఈరోజు బీజేపీ దళితుల మీద అలాగే రాజ్యాంగం మీద చేస్తున్న దాడికి పూర్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ అలాగే మన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు దళితుల మీద దాడి అనేది ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగం మీద దాడి అన్నది ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కూడా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఈరోజు రాజ్యాంగం మీద ఒక్కొక్క దాడి చేస్తున్నారు. మైనార్టీలు హక్కుల్ని కోల్పోయేటట్టు వక్ఫ్ బోర్డు దీంట్లో చట్టాన్ని మార్చడానికి ఈరోజు పూనుకుంది. దానికి కూడా టీడీపీ కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా వ్యతిరేకించడం లేదు. ముస్లిం మొత్తం మైనార్టీ వర్గం అంతా కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మైనార్టీల మీద దాడిని ఆపడానికి ఇది సుముఖంగా లేదు. అందుకనే ఈరోజు దళిత సంఘాలు, మైనార్టీ సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు అన్నీ ఒకటి కావాలి. బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒకటై ఈరోజు బీజేపీ విధానాల్ని, టీడీపీ విధానాల్ని, పవన్ కళ్యాణ్ విధానాల్ని తిప్పుపట్టవలసిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు కుల వ్యతిరేక పోరాట సంఘం ఈ యొక్క దళితులను బహిష్కరించిన చర్య మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ రాబోయే కాలంలో మొత్తం దళిత సంఘాలని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దళిత వ్యతిరేక చర్యలు నశించాలి. రాష్ట్ర కూటమి దళిత వ్యతిరేక చర్యలు నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలు నశించాలి. టీడీపీ బీజేపీ దళిత వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. పవన్ కళ్యాణ్ దళిత వ్యతిరేక చర్యలను వ్యతిరేకించండి. సర్దార్ గబ్బర్ సింగ్ ఎక్కడ? సర్దార్ గబ్బర్ సింగ్ ఎక్కడ? సర్దార్ గబ్బర్ సింగ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాడిని అరికట్టాలి. సర్దార్ గబ్బర్ సింగ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాడిని అరికట్టాలి. వకీల్ సాబ్ ఎక్కడ? వకీల్ సాబ్ ఎక్కడ? వకీల్ సాబ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాడిని అరికట్టాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితులపై దాడిని అరికట్టాలి. పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న దళితులపై దాడిని ఆపాలి. పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న దళితులపై దాడిని ఆపాలి. పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి. వకీల్ సాబ్ వెంటనే స్పందించాలి. దళితులపై పెత్తనం చెలాయిస్తున్న వారిని అరెస్ట్ చేయాలి.
దళితుల్ని బహిష్కరణ గురి చేసిన పెత్తందారుని కొమ్ము కాయడం సిగ్గు. దళితులు బహిష్కరించిన పెత్తందారులపై చర్య తీసుకోవాలి. దళితులపై బహిష్కరణ చేసిన పెత్తందారుని సమర్థించడం అన్యాయం. వెంటనే వకీల్ సాబ్ వెంటనే స్పందించాలి. వకీల్ సాబ్ వెంటనే స్పందించాలి. వకీల్ సాబ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాడిని అరికట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా? వకీల్ సాబ్